గ్రౌండ్‌లో పిచ్‌తో సంబంధం లేకుండా పిచ్ ఏదైనా కూడా చెలరేగే ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే టక్కున ఆ పేరు చెప్పే పేరు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు, విధ్వంసకర ఆటగాడు, సౌత్ ఆఫ్రికా ఆటగాడు ఆండ్రిచ్ క్లాసెన్. అయితే క్లాసెన్ తనకే సాధ్యమైన రీతిలో బౌలరు మరి బాల్ బంతి మీదకి నేరుగా వస్తున్నా కూడా సిక్స్‌లు, ఫోర్‌లు కొడుతూ అదరగొడతాడు. ఇక ఈ క్రమంలో బంగ్లాతో జరిగినటువంటి మ్యాచ్‌లో మన క్లాసెన్ 43 బంతులు 46 రన్స్ కొట్టి 3 సిక్స్‌లు కొట్టి 3 ఫోర్‌ల సాయంతో అద్భుతంగా ఆడాడని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా తన ఇన్నింగ్స్ తోటే మరి టీం సౌత్ ఆఫ్రికా ఘన విజయం అని చెప్తున్నారు సోషల్ మీడియా ఫ్యాన్స్. అయితే 113 లక్ష్యాన్ని మరి విధించినటువంటి సౌత్ ఆఫ్రికా బంగ్లా 109 రన్స్కి మరి కట్టడి కావడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ మ్యాచ్లో అద్భుతమైన బ్యాటింగ్తో అదరగొట్టిన క్లాసెన్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రావడం ఇప్పుడు హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ ఆటగాళ్ళు సంబరాలు చేసుకున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వాస్తవానికి ఎంతో విలువైన ఆటగాడు క్లాసెన్. ఎంత ఒత్తిడిలో కానీ బంతి ఏ విధంగా వచ్చినా కూడా నిశ్శబ్దంగా ఉండి భారీ సిక్స్లు కొట్టే విజయాలకు తీర్చిపోయే ఆటగాడు మన క్లాసెన్. వాస్తవానికి హెమామి బ్యాటర్లందరూ కూడా ఈ పిచ్ మీద మన న్యూయార్క్లో గొహానా స్టేడియం మీద పిచ్ మీద ఇబ్బంది పడుతుంటే మిగతా ఆటగాళ్ళు మాత్రం ఇబ్బంది పడుతుంటే మనోడు మాత్రం అలవక సిక్స్లు కొట్టని చెప్పుకోవచ్చు. సూర్యకుమార్ లాంటి నెంబర్ 1 T20 బ్యాట్స్మెనే ఇబ్బంది పడుతుంటే క్లస్ను మరి ప్రపంచ స్థాయి ఆటగాడు అనిపించుకోవడంలో ఇప్పుడు ముందు వదలు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వాస్తవానికి తను చెల్లడంతో టీం సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించి 2 విజయాలతోటి సూపర్ 6కు అర్హత సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు. నువ్వా నేను ఈ యొక్క మ్యాచ్లో ఫైనల్గా సౌత్ ఆఫ్రికా గెలిచినప్పటికీ అంతిమ లక్ష్యం మాత్రం సౌత్ ఆఫ్రికా అయినప్పటికీ అంతిమంగా ఆడిన విధానంగా చూసినటువంటి క్లాసెన్కే ఇప్పుడు జైలు పలుకుతున్నారు సోషల్ మీడియాలో ఫ్యాన్స్.